నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక వస్తువులతో జగనన్న కాలనీలు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జగనన్న కాలనీలు ఆధునిక హంగులు మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ కాలనీలుగా అభివృద్ధి కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో జగనన్న కాలనీల గృహాల నిర్మాణ ప్రారంభోత్సవానికి మంత్రి శిలాఫలకం వేశారు. జగనన్న కాలనీలో గృహాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన పేదలందరికీ అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 35 లేఅవుట్లలో 3000 ప్లాట్ల పంపిణీతో జగనన్న కాలనీల నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్, జెడ్పీటీసీ మాకం జాన్పాల్, సర్పంచ్ ఎల్లమ్మ, పి చంద్రమౌళి రెడ్డి, వైసీపీ నాయకులు కె సుబ్బారెడ్డి, ఆర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అన్న సుబ్బారెడ్డి అని చెప్పినాడు 1,80,000 కొంచెం తక్కువ, కొంచెం పెంచితే 1,80,000 పెంచితే బ్రహ్మాండంగా జరుగుతుందని ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అంటే 1,20,000 అంటే కనీసం 1,00,000 లేకపోతే 60,000 70,000 పెంచడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ దీంట్లో ఈ బడ్జెట్ కన్నా కొంచెం మిన్నగా వస్తే ఇంకా బాగా జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజల ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మరి చర్చలో పెడతాం, క్యాబినెట్లో కూడా అడగడం జరుగుతుందని చెప్పి కూడా సభాముఖంగా నేను అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇసుక మరి అట్లాగే సిమెంటు విషయాల్లో కూడా ఇక్కడే ఒక గోడౌన్ ఏర్పాటు చేయాలి. ఆ గోడౌన్లో సిమెంట్ తీసుకొచ్చి పెట్టాలి. ఎవరైతే ఈ 54 మరి ప్లాట్లు ఈరోజు ప్లాట్లలో ఇల్లు మంజూరు అయినాయో అక్క చెల్లెమ్మలు కూడా ఎంబడే ఈరోజు ఎట్లా మేము శంకుస్థాపన కార్యక్రమం దంపతులు మరి ఆ యొక్క పట్టా ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్థల ఓనర్లు ఈరోజు శంకుస్థాపన చేస్తారో అట్లాగే 54 మరి స్థలాల్లో ప్లాట్లలో శంకుస్థాపనలు జరగాలి. మీ ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేస్తే మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చి ఇంట్లో పప్పన్నం తింటామని చెప్పి కూడా ఈ సందర్భంగా సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇంకా కొన్ని ఇక్కడ ఈ యొక్క మేడపి గ్రామంలో ఇక ముస్లింలకు ఈ యొక్క కబ్రస్థాన్ బరియల్ గ్రౌండ్కు సంబంధించినటువంటి ఆ యొక్క స్థలానికి కాంపౌండ్ వాల్ లేదని చెప్తా ఉన్నారు. మరి ఆ స్థలం ఎంత ఉందో నాకు తెలియదు. దీనికి ఎస్టిమేట్ ఇచ్చినారు. చెప్పిన దానికన్నా అంతకు మించి ఇచ్చినవి అనేకం ఉన్నాయనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. రైతు భరోసా ఉదాహరణ తీసుకుంటే 50,000 ఇస్తాను. 50,000 కాదు, ఇప్పుడు 67,500 పోయింది. మరి వైఎస్ఆర్ కంటి వెలుగు చెప్పలేదు, వైఎస్ఆర్ కంటి వెలుగు ఇస్తాం. ఈ విధంగా చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పనివి కూడా ఈరోజు ఇస్తూ నిన్ననే జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో టీచర్లుగా నష్టపోయినటువంటి సుమారు 2,000 పైచులకు డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఎన్నికల్లో డిఎస్సి 2008 అభ్యర్థులకు మీకు అన్యాయం జరిగింది. మీకు పరీక్షల్లో మీకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు నష్టపోయారు. మీకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 5 ఏళ్ల పాలనలో మొహం చాటేసి కేవలం వాళ్ళ చేత ఓట్లు ఎప్పించుకొని మరి ఈరోజు వారిని నమ్మించి మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. జిల్లాలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో జాతీయ రక్తదాన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని వైద్యశాలల్లో అత్యవసర ఆపరేషన్లు మరియు ప్రమాదంలో గాయపడిన వారికి రక్తం అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. ఒంగోలు బ్లడ్ బ్యాంక్ తో పాటు మార్కాపురం, కందుకూరు మున్సిపల్, నగర పంచాయతీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టెప్ సిఇఓ పివి నారాయణ,
రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, సభ్యులు నరసింహారావు, ప్రసన్నరాజు, పవన్ కుమార్, డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాతల దినోత్సవం అనేది మనము ప్రతి జిల్లాలో కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్ వల్ల మనము ర్యాలీలు కానీ తర్వాత సమావేశాలు కానీ రద్దు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే మనకి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఏపీ సాక్స్ మనము ప్రతి బ్లడ్ బ్యాంక్లో కూడా వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ లేకుండా వాలంటరీగా వచ్చి ఇచ్చేవారు అంతా కూడా ఆయా బ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడైతే మనకి నాకో సపోర్టెడ్ బ్లడ్ బ్యాంక్స్ 4 ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఒక 7 ఉన్నాయి. మనకి నాకో సపోర్టెడ్ బ్లడ్ బ్యాంక్స్ మనకి జీజీహెచ్లో ఒకటి ఉంది, అదేవిధంగా ఐఆర్సిఎస్ ఒకటి, చీరాల ఒకటి, మార్కాపూర్, అదేవిధంగా ప్రైవేట్ వాటికి కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈరోజు అందరూ కూడా ఎవరైతే వాలంటరీగా వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్స్ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కోవిడ్ ప్రివెంటివ్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ జాగ్రత్తగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎదురుకాలేదు. అందువలన ప్రజలందరికీ కూడా ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రక్తదాతల దినోత్సవంగా రక్తదానం చేసినందువలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతే మాత్రమే కాదు, మీకు ఎటువంటి నీరసం కానీ లేకపోతే ఇది కానీ ఎటువంటిది ఉండదు. మీరు ప్రాణదానం చేసినటువంటి గొప్ప అనుభూతిని మీరు పొందగలరు. దయచేసి యువతని మరోసారి కోరుకుంటున్నాం, మీరు ముందుకు వచ్చి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడే చూసాము ఎంతోమంది బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చారు. వీళ్ళు ప్రతి నెలలో ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, కొంతమంది 6 నెలలు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఎవరికి ఏ ఇష్టం ఉందో ఆ టైం పీరియాడిసిటీ బట్టి వాళ్ళు బ్లడ్ డొనేషన్కి ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకా ప్రకాశం చాప్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒంగోలుతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా అన్ని మున్సిపాలిటీలో, నగర పంచాయతీలో, గ్రామ స్థాయిలో కూడా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్కి పొటెన్షియల్ ఉందో, ఎక్కడైనా అవసరం ఉందో అది ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమం చేయాలి. అది కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. ఈ డొనేషన్ వల్ల ఇక్కడ ఉన్న ప్రకాశంలో అలాగే ఒంగోలు ప్రత్యేకంగా అదర్ మున్సిపాలిటీలో ఎక్కడైనా హాస్పిటల్స్లో ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంటాయో ఈ సప్లై చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఈ మంచి ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగింది. ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ ప్లాన్ చేసుకున్నారు ఏ విధంగా సాధ్యమవుతుంది అది కూడా మాట్లాడి ప్లాన్ చేసుకొని ఇంకా కెపాసిటీ పెంచుకోవడానికి దీనికి ఉద్దేశంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశంలో వేరే వేరే చాప్టర్స్ చూస్తే వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సందర్భంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేటర్ డోనర్స్ దగ్గర నుంచి ఇక్కడ కూడా సిఎస్ఆర్ కింద చాలామంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి డొనేట్ చేస్తున్నారు. రెండోది ఒంగోలు మనకి తెలుసు ప్రకాశం జిల్లా ఇంకా హెల్త్ అత్యుత్తమ నాణ్యమైన ప్రమాణాలు కలిగిన మందులు
విక్రయిస్తున్నట్లు మేఘనా మెడికల్స్ నిర్వాహకులు తెలిపారు. స్థానిక మంగపూర్ రోడ్లో మేఘనా మెడికల్స్ నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డోర్ డెలివరీ సౌకర్యం కలదని అన్నారు. తమ సేవలను వినియోగించుకొని తమ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేఘనా మెడికల్స్ నిర్వాహకులు ఏ రఘురామరెడ్డి, అంకిరెడ్డి, భాస్కర్ రెడ్డి, రాఘవరావు, నరసింహారావు, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూల గ్రామానికి కూడా ఫోన్ చేస్తే డోర్ డెలివరీ వెళ్ళిపోతుంది. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రజలు ఉపయోగించుకొని మేఘనా మెడిసిన్లో క్వాలిటీతో కూడిన మందులు అందిస్తున్నాము. నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము. మేము లాభం కోసం ఈ పని చేయట్లేదు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, మెరుగైన మందులు అందించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము. కావున ప్రజలందరూ మాకు సహకరించి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. శ్రీ మేఘనా మెడికల్ పెట్టాము. కస్టమర్లకి దగ్గరగా డోర్ డెలివరీ ప్లస్ ఏమంటే మంచి క్వాలిటీ మందులు అన్నీ ఇస్తూ ఉన్నాము. ప్రజలు చాలా సహాయ సహకారాలు అందించారు. కస్టమర్ దేవుళ్ళకి ముందుగా నమస్కారాలు. ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించి మా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. మేఘనా మెడికల్ మెయిన్ డిపో ఎదురు షాప్ పెట్టారు. ఫస్ట్ అది 2 సంవత్సరాలైంది. ఆ షాపు దినదిన అభివృద్ధి చెంది దాన్ని బ్రాంచ్లుగా కర్నూలు రోడ్లో ఒక బ్రాంచి, ఇప్పుడు కొత్తగా మంగళూరు రోడ్లో ఒక బ్రాంచ్ పెట్టారు. ఈ బ్రాంచ్లో ఈ మెడికల్ షాపులు అన్నీ మంచి క్వాలిటీ మెడిసిన్స్ ప్రజలకి అందిస్తూ మంచి సర్వీస్ చేస్తున్నారు. మేఘనా మెడికల్ తరఫున మేము ఈ అసోసియేషన్ తరఫున మేము మేఘనా మెడికల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంచి ప్రతి ఐటమ్ ఇమీడియట్గా ఎక్కడ ఉన్నా దొరకపోయినా అన్ని తెచ్చి ప్రజలకి ఇచ్చి సర్వీస్ చేస్తున్నారు. దానికి ధన్యవాదాలు. సీఎంలు మారిపోతున్నారు, కలెక్టర్లు మారిపోతున్నారు, కానీ మా బ్రతుకులు మారలేదని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా ప్యాకేజీ ఇస్తామంటున్నారు కానీ తమ చేతికి నయా పైసా అందలేదని విమర్శించారు. ప్రభుత్వం తమ మొర ఆలకించి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బాలచిన్నారెడ్డి, ఎండ్ల రామకృష్ణారెడ్డి, ఆర్ శ్రీనివాసులు, బుర్రిచిన వెంకటేశ్వర్లు, నిర్వాసితులు పాల్గొన్నారు. జిల్లాలో సర్వే చేసినప్పుడు పొలాలకు డబ్బులు ఇచ్చారు. ఇప్పటి వరకు ప్యాకేజ్ ఏమి ఇవ్వలేదు.
అప్పుడు కట్ ఆఫ్ డేట్ అనేది ఏం ప్రకటించలేదు, ఎవరికి ఈ విషయాలు తెలియదు సరిగా కూడా. అప్పుడు వచ్చిన అధికారులు మీకు ఇండ్లు కట్టిస్తాము, మీకు ఇక్కడ ఎక్కడ ఉండదో అక్కడే ఉంటుంది మీకు అట్లా అని ఎన్నో మాటలు చెప్పారు. ఎన్నో మాటలు చెబితే మా గ్రామ ప్రజలందరం కూడా 3 జిల్లాలు బాగుపడుతున్నాయి కాబట్టి మనం కూడా ఒప్పుకోవటమే అని చెప్పి మంచిదని చెప్పి వీళ్ళందరి కోసం కూడా మేము కూడా త్యాగం చేసాము. కనీసం ఇవాళ 16 సంవత్సరాల నుంచి ఇదిగో మీకు ఇల్లు అంటున్నారు, అదిగో అంటున్నారు. అధికారులు వస్తుండ్రు పోతుండ్రు, సీఎంలు మారిపోతున్నారు, కలెక్టర్ మారిపోతున్నారు. మా బతుకులు అంతే ఉన్నాయి, మా బతుకులే మారలేదు. అందుకని దయచేసి ఇప్పుడు తొందరగా మాకు ప్యాకేజ్ ఇచ్చి 2020 కట్ ఆఫ్ డేట్ నాటికి అప్పుడు మైనర్లందరినీ మేజర్ కింద తీసుకొని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి కొన్ని ఇండ్లు అధికారులు వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఏ కాడికి ఇళ్లకు ఎంతో కొంత తగ్గించి ఇవ్వాలి, ఇండ్లు కూడా తగ్గించి ఇవ్వాలి అని రకరకాల ఎంక్వైరీ చేసి రకరకాల ఇబ్బంది పెట్టి వడబోసి గందరగోళం చేసి నెలకు 4-5 ఆఫీసులు వస్తారు. సంవత్సరాల నుంచి వస్తుండ్రు కానీ ఇప్పటికీ ఎన్నో ఎంక్వైరీ చేశారు. కనీసం ఇదిగో ప్యాకేజ్ ఇస్తున్నాము ఇస్తున్నాము అని చెప్పి ఒక్కళ్ళు ప్రకటించలేదు. ఏదో కాలనీ కడుతున్నామంటున్నారు. ఆ కాలనీ కడుతున్నారే కానీ ఏదో నెలకు ఒకసారి ఒక ట్రిప్ కంకర వేస్తారు. ఆ రోడ్లు ఎప్పుడు పూర్తి కావాలా, కరెంట్ ఎప్పుడు వేయాలి, విడివిడిగా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే తొందర చేసేవాళ్ళు. బిల్డింగులు కరెంటు అన్నీ ఒకలేకే ఇస్తే ఎప్పుడు చేయాలి? అదే కాకుండా మాకేమో ఇప్పుడు జగనన్లు కట్టుకోవాలి, మేము కట్టుకోవాలి. మాకు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి మాకు మాత్రం ఎవరు వస్తారు, తక్కువకి వస్తారా? మీరు ఇచ్చేది 10 సంవత్సరాల నుంచి కూడా అలా ఆ ప్యాకేజీ ఇస్తూ ఉన్నారు. మాకు ప్యాకేజీ పెంచి మంచి ప్యాకేజీ ఇచ్చి మా ఊరిని మొత్తాన్ని ఇబ్బందులు పాలు గురి కాకుండా అందరూ ముంపు గ్రామాలందరినీ మంచి హృదయంతో మేము సీఎం దగ్గరికి వెళ్దామనుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు. ఎవరు మాకు సహకరించట్లా. ఆయన దగ్గరికి వెళ్తే సీఎం గారు స్పందిస్తారు. మా ఎమ్మెల్యే గారు ఎవరైనా కూడా మమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరులో అడ్డువీరు మండలం రాజంపల్లి చెంచుగూడెంపై దాడి చేశారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద చెంచులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ వర్గం సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేయలేదని, గత 3 నెలలుగా చెంచులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, 4 రోజుల క్రితం వారిని ఖాళీ చేయాలని గూడెంపై దాడి చేశారని, పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. పోలీసులు ఏమాత్రం స్పందించలేదని అన్నారు. ఉన్నతాధికారులు చెంచులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పెదారివీడు మండలం రాజంపల్లెలో మాజీ మండలాధ్యక్షుడు కోటిరెడ్డి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ నాగయ్య, పాశం నాగయ్య అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పెత్తనంగా సర్పంచ్కి ఎలక్షన్లో పోటీ చేశారు, ఇద్దరు తరపున చేయించారు. వాళ్ళల్లో ఒకరికి వైసీపీ పార్టీకి వీళ్ళు ఓట్లు వేసారు. ఓడిపోయిన వాళ్ళు పాశం నాగయ్య గ్రూపు వీళ్ళ మీద 10వ తారీఖు రాత్రి చెంచులు మాకు ఓట్లు వేయలేదని నెల రోజుల నుంచి నీళ్లు కట్ చేసి వీళ్ళు జీవనాధారమైన ఇటుకరాయి బట్టీల్ని ఆ 3 నెలల నుంచి వీళ్ళు చేసుకోకుండా ఆపేసి వీళ్ళని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. 10వ తారీఖు రోజు కరెంటు ఆపేసి వీళ్ళందరి మీద కర్రలు, గొడ్డళ్ళు, సీసా పెంకులతోటి మొత్తం కూడా దాడి చేశారు. సుమారు 30 మంది దాడి చేశారు. మార్కాపురం డిఎస్పీ కానీ ఇంతమడికి దాన్ని సందర్శించలేదు, సంఘటన స్థలాన్ని సందర్శించలేదు, బాధితుల్ని పరామర్శించలేదు, బాధితులకు మనోధైర్యం కల్పించలేదు. అంటే ఏంటి అంటే పోస్టింగ్లు పెడితే అరెస్టులు చేస్తున్నారు. ఫోటో సీఎం ఫోటో మీద పోస్టింగ్ ఇతరుల మీద ఒక వర్గాన్ని కించపరిచారనో ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే జర్నలిస్టులని మేధావులని అందరినీ ఇమీడియట్గా నాన్ బెయిల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అంటే చెంచులు ఈ దేశ ప్రజలు కాదా, ఈ రాష్ట్ర ప్రజలు కాదా? చెంచుల మీద దాడి జరిగితే, హత్యా ప్రయత్నం జరిగితే పోలీసు వారు, పెదారివీడు పోలీసు వారు సాధారణ సెక్షన్ 324 కింద సెక్షన్ పెట్టారు. అదేవిధంగా ఎస్ఎస్ యాక్ట్లో కూడా వేయాల్సిన సెక్షన్ వేయకుండా సాధారణ సెక్షన్ వేశారు. సెక్షన్లే వేయలేదు, చట్టం తెలీదా పోలీసులకి? అంటే ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ముద్దాయిలు ప్రశాంతంగా దాడి చేస్తున్న నిందితులు నాగయ్య కుటుంబం, బంధువులు 30 మంది దర్జాగా తిరుగుతున్నారు, బాధితుల్ని బెదిరిస్తున్నారు. ఇంకా వీళ్ళ మీద కూడా ఏమైనా కౌంటర్ కేసు పెట్టారని కూడా అనుమానంగా ఉంది. అంటే చలనం ఉందా? ప్రకాశం జిల్లాలో చెంచుల మీద ఆటవికంగా దాడి జరిగితే
వాళ్ళకి ఇంతమందికి ఎందుకు స్పందించలేదు? ఈ జిల్లాలో ప్రభుత్వం పనిచేస్తుందా లేదా? జిల్లా కలెక్టర్ గారికి మేము 11వ తారీఖునే ఆ చెంచుగూడు దగ్గర నుంచి పాసివ నాగేముట్టాన్ని హత్యాయత్నం మరియు ఎస్ఎస్టీ ప్రకారం అరెస్ట్ చేయాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలి, వాళ్ళకి జీవన ఉపాధి కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ అనాగరికమైన ఆటవికమైన చెంచులపై దాడిని వైసీపీ గ్రూపులోని గ్రూప్ చేసింది కాబట్టి, పాసివ్ నాగి గ్రూప్ చేసింది కాబట్టి వాడి పార్టీ నుంచి కూడా ఆ ముఠాన్ని సస్పెండ్ చేయాలి, వెంటనే చెంచులపై దాడి చేసిన వైసీపీ పాసివ్ నాగి ముఠాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము వచ్చి ఇక్కడికి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయినాక మాకు గవర్నమెంట్ ఇచ్చారు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ పట్టాలు అన్నీ, వాళ్ళే ఇల్లు అవన్నీ శాంక్షన్ చేశారు. కానీ రోడ్లు అయ్యేసాక మా మీద దాడి చేస్తున్నారు. సీసా పెంకులు, రాళ్ళు, కర్రలు అవి తీసుకొని పిల్లలు రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకో అసలు సట్లం పెట్టలేదు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చారంటే వాళ్ళు వస్తే వాళ్ళ ధైర్యం చూసుకొని ఇల్లు మా మీద అందరు గలపడుతున్నారు సార్. వాళ్ళు 60 మంది మా మీద మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మేమేం చెయ్యాలా? మమ్మల్ని పట్టించుకునేదోరు. ఎస్ఐ గారి కాడికి పోతే కేసు తీసుకోడు, వాళ్ళు పోతే తీసుకుంటాడు, మేము పోతే తీసుకోడు. మేము ఎట్టా మా ఇళ్ళ మేము పడతారు, మాకు ఎవరు దిక్కు? మమ్మల్ని ఎవరు ఆదుకోవాలా? మేము ఓట్లు వేయలేదనే మాకు ఇబ్బందులు. ఇప్పుడు ఎట్టొచ్చింది? నెల రోజుల నుంచి మాకు పిల్లలకి తల్లులకు నీళ్లు లేకుండా, తినడానికి ఫుడ్ లేక మమ్మల్ని ఇళ్లలో ఉండనేయట్లేదు. మా భర్తలు పనికి పడితే మాకు జరగదయ్యా. మేము అడవిలో ఉండే గోడెలో ఉండే చెంచోళం అయ్యా. మాకు మాడి తోటలు కాపలా పోతారు, చేపలు చెరువుకు పోతారు కాపలాకి. రైతులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఏమైనా జరిగితే మాకు హామీ ఎవరు? గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మనుషులం కాదా? చెంచోళం అంత మాత్రాన మేము అడవిలో ఉన్నంత మేము మనుషులం కాదా? మేము జీవాలమా? నోరు లేని జీవాలం. మాకు నా ఎవరు చేస్తారు? ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము కేసు బయట వ్యక్తులు వసతి గృహంలో ప్రవేశించి మా వీధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తూ మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తున్నారని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వసతి గృహముల ఉద్యోగ సంఘం అధ్యక్షులు వాకా మాల్యాద్రి, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాధికారికి ఫోటోలు, వీడియోలు పెట్టి తద్వారా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ మా విధులకు చాలా ఆటంకం కలిగిస్తున్నారండి. ఈ విషయమే మేము జిల్లా అధికారిని అడుగుగా ఆమె అతని జి శివాజీ అండి ఇలా వాట్సాప్లో పెట్టి పంపిస్తున్నాడు నాకు, అందువల్ల నేను విజిట్కి వస్తున్నాను అని అన్నాను. సరే మీరు విజిట్కి వచ్చినప్పుడు మేము ఉన్నాం కదమ్మా అంటే మరి అతను ఇలా పెడుతున్నాడు, మీరు ఏదైనా చర్యలు తీసుకోమని మేము అడిగామండి. అడిగితే మీరే ఎక్కడ చేసావు, నీ జన్యున్ వచ్చిందా, నీ పీజీ ఎక్కడ చేసావు, ఏ సెలవు పెట్టావు, ఎటువంటి సెలవు పెట్టావు, పలానా రోజు నువ్వు ఆఫీస్కి వచ్చావు, నువ్వు ఏ సెలవు పెట్టి వచ్చావు, ఏ పర్మిషన్ పెట్టి వచ్చావు, ఇలా వ్యక్తిగతమైన విషయాలన్నీ అతన్ని పదే ప్రశ్నిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నాడు. అలాగని ఈ మధ్య జరుగుమల్లి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ 250 మంది పిల్లలు, ఒక లేడీస్ హాస్టల్, ఆ హాస్టల్లోకి వెళ్ళి ఫోటోలు తీసి ఇది ఇక్కడ ఎవరు లేరు స్టాఫ్ అని మేడం గారికి పెట్టారు. తర్వాత అదే హాస్టల్ నుంచి ఎవరో ఒక వ్యక్తి మేడం గారికి కరోనా వచ్చింది, మీరు ఒక రూమ్లోకి రండి వ్యవస్థగా ఆడియో చూసి ఓకే నువ్వు పర్ఫెక్ట్ అని ఇలా తప్పుదోవ పట్టించి చాలా అసభ్యకరంగా డ్యూటీలు చేస్తా మళ్ళీ హాస్టల్కి వచ్చి లైట్లు వేసుకొని ఉదయాన్నే చిమ్ముకొని అన్నీ చేస్తున్నా కానీ ఈ శివాజీ అనే అతను ఏ టైంలో కానీ పగలు కానీ నైట్ కానీ వచ్చి లైట్లు వేసి ఉదయం పగలైతే లైట్లు ఆరిపేసి ఉంటే లైట్లు వేసి చెక్ చేసినట్టుగా ఫోటోలు తీసి మేడానికి పెట్టి నైట్ 8:30కి వచ్చి లైట్లు వేయలేదని లైట్లు ఆరిపేసి మళ్ళీ లైట్లు వేయలేదని చెప్పి ఫోటోలు తీసి మళ్ళీ మేడానికి పెట్టి మా మీదకి ఇజెట్కి పంపిస్తున్నాడు. మేము ఏమాత్రంలో అని చెప్పి మా మీదకి ఈ రకంగా చర్య తీసుకుంటా మాకు మా మీదకి మేడాన్ని ఎగదూలితే ఆమె వచ్చేసి మీరు ఎందుకు లేరు ఏడలేరు అంటే కోవిడ్ టైంలో ఎక్కడ డ్యూటీలు వేస్తుంటే అక్కడికి వేస్తున్నాం. ఆ టైంకి మేము వస్తున్నాం. మళ్ళీ వచ్చినా కానీ మేము ఆ టైంకి వస్తాం. ఒక 10 నిమిషాలు లేట్ అయినా అటైనా ఇటైనా డ్యూటీకి వస్తాం. డ్యూటీకి రాకుండా ఏమి ఉండం కదా. ఆ టైంలో నువ్వు వచ్చి లైట్లు వేసి మళ్ళీ లైట్లు ఆరిపి అన్ని ఫోటోలు తీసి నువ్వు పెట్టి మేడం నిన్ను పంపిస్తుందా లేకపోతే నీ అంతకు నువ్వు వస్తున్నావా? అసలు నీకు అసలు ఏం హక్కు ఉందని మా హాస్టల్ మీదకు నువ్వు వస్తున్నావు? నువ్వేమన్నా మాకు అధికారివా లేకపోతే మా మీద ఏమన్నా స్పెషల్ ఆఫీసర్వా? హాస్టల్ మీద ఏమన్నా స్పెషల్ ఆఫీసర్వా నువ్వేమన్నా? లేదా మేడం తమ డిమాండ్ల సాధన
సమస్యలకై మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఓఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ కరోనాలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన వేతనం సమాన వేతనం పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సరిపోయిన కుటుంబాల మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జీవితానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగులు, అందువల్ల అది ఉపయోగం. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు ఈ సమ్మెలోకి ఎందుకు నెట్టబడ్డామనే విషయం మీద నేను ఒక పాయింట్ మాట్లాడతాను. సరే, మనం అందరం కూడా రకరకాల భ్రమలుగా రకరకాల సందర్భాల్లో మనం లోనవుతూ ఉంటాం, భ్రమకు లోనవుతూ ఉంటాం. వచ్చింది స్వర్గం మన మీద పడింది అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అన్నాడు. మిమ్మల్ని పర్మనెంట్ చేశాడా? మిమ్మల్ని పర్మనెంట్ చేశారా? ఎన్నేళ్ళు అయింది ఇప్పటికీ? చంద్రబాబు నాయుడు కూడా పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ దాదాపు 15 మంది వర్కర్లను తీసేసి వాళ్ళకి రాజకీయ పార్టీగా అధికారంలోకి ఉన్న వాళ్ళని ఈ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళకి మస్ట్ అయితే వేస్తున్నారు, పనులకు పంపిస్తున్నారు, కానీ వేతనాలు ఇవ్వట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఈ కార్మికుల సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ మున్సిపల్ ఆఫీసుని ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి భవన నిర్మాణ రంగంలో ఉన్న రియల్టర్లకు స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిటిఆర్ బండ్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మీరు ఒక టీడీఆర్ బాండ్ 100 ఎందుకు అవుతుందండి? అలా ప్లాన్ కన్నా బిఫోర్ కదా, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లాన్ అప్లై చేసేసుకోవచ్చు కదా మీరు. అలాంటిది ఏం లేదండి, పెట్టండి చేస్తాము. ఈ 25 స్క్వేర్ యార్డ్స్ ఉంది కదా, మీరు 4 times అంటే 100. ఇప్పుడు మీరు బాండ్ కొనుక్కునే దగ్గర వచ్చేసరికి మేబీ ఒకవేళ అలాంటిది ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళంటే ఆ 100 స్క్వేర్ యార్డ్స్ కాస్ట్ ఎంత ఉందో ఇంటూ 10,000 చెప్పండి, ఎంత వాల్యూ ఉందో అంత ఫీజు. ఒకవేళ ఫీజే తక్కువ ఉందనుకోండి, దాని ద్వారా ఫీజు పోగా మీకు బ్యాలెన్స్ బాండ్ ఉంటుంది. సేమ్ కేస్ మనకి ఈ యూటిలైజేషన్ ఇంటూ 10,000 అండ్ మీరు ఇప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. ఆధునిక వస్తువులతో జగనన్న కాలనీలు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలతో సమాప్తం.